నిత్యానందం ఆనందమే జీవితానికి ధ్యాన మార్గం పార్ట్ 3. ఈ సందేశం భగవాన్ నిత్యానంద పరమశివం గారి వివిధ ప్రవచనాల నుంచి తీసుకొనబడింది. ధ్యానం అంటే ఏమిటి? భగవాన్ నిత్యానంద పరమశివం గారు ధ్యానం అంటే ఏమిటి అన్న ప్రశ్నకి ఒక వివరణాత్మకమైన నిర్వచనాన్ని ఇస్తారు. అది ఆయన యొక్క అనుభవ సారం. ఆయన స్వయంగా ధ్యానాన్ని సాధన చేసి ఆ అనుభవాన్ని ఆయన మాటల్లో ఈ విధంగా చెబుతారు. మనిషి సహజంగా ఆనందజీవి. ఆనందం అతనిలో నిక్షిప్తమై ఉంటుంది. అలా అసలైన ఆనందాన్ని తన లోపల, తన అంతరంగం లోతులలో నిక్షిప్తం చేసి, నిక్షిప్తమైన ఆనందం కోసం బయట ప్రపంచంలో అక్కడ ఉన్న మనుషుల దగ్గర, వస్తువుల దగ్గర ఏవో కొన్ని సంఘటనల లోపల వెతుకుతూ ఉంటారు. తాత్కాలిక సంతోషాన్ని ఆనందమనుకొని మహా ఆనందపడతారు. మరు క్షణంలో అది బాధగా, వ్యధగా మారగానే కలత చెంది కుంగిపోతాడు. తిరిగి ఆనందం యొక్క అన్వేషణలో నిమగ్నమైపోతాడు. కానీ ఆ ఆనందము బయట ఎక్కడా లేదు. అందుకే ఎంత వెతికినా ఆ పరమానందం అతనికి దొరకదు. అలా జీవితాంతం వెతుకుతూనే ఉంటాడు. కానీ ఆ ఆనందాన్ని, తనకు నిజంగా కావలసిన ఆనందాన్ని ఎప్పటికీ పొందలేడు. భగవాన్ నిత్యానంద పరమశివం ఆనందం అంటే ఈ విధంగా చెప్తున్నారు. ఆనందం అంటే దానిని తగ్గించలేనిది, పోగొట్టుకోలేనిది. అది సంతోషం మాత్రమే కాదు. అది సంతోషం, బాధ అనే వాటికి అతీతమైన ఒక నిశ్చల స్థితి. దానికి కారణం లేదు, ఉండదు. అటువంటి పరమానందపు అనుభవాన్ని ధ్యానం ద్వారా పొందవచ్చు. ధ్యానం మిమ్మల్ని మీ నిత్య జీవితంలో ఒకే లాగుడు తోపుడులకి అతీతంగా, ఊగిసలాటలకి అతీతంగా తీసుకువెళుతుంది. ఆనంద స్థితిని చేరటానికి ఒక ఖచ్చితమైన మార్గం ధ్యానం. భగవాన్ నిత్యానంద పరమశివం గారు ఈ విధంగా అంటున్నారు. మీరు మీ లోపల ఉండే పరమానంద స్థితిని కనుక్కోవడానికి సిద్ధమవటమే ధ్యానం. మీరు బయట ప్రపంచంలో ఆనందం కోసం వెతకటం అనేది ప్రయోజనం లేని పని అని ఏ నిమిషాన తెలుసుకుంటారో అప్పుడు మీరు ధ్యానానికి సిద్ధపడినట్లే. ధ్యానం యొక్క నిర్వచనం ఏంటి మరి? ధ్యానం అంటే ఏమిటో నిత్యానంద పరమశివం గారు ఈ విధంగా చెప్తున్నారు. ధ్యానం అనే పదాన్ని చాలామంది యోగులు చాలా రకాలుగా నిర్వచించారు. వారంతా వారి వారి అనుభవాల ఆధారంగా ధ్యాన స్థితిని, ధ్యాన పద్ధతిని, ధ్యానాన్ని నిర్వచించారు. అదేవిధంగా ఆయా సందర్భాల్లో ఉండే అవసరాన్ని బట్టి కూడా ధ్యానాన్ని వివిధ రకాలుగా నిర్వచించారు. ధ్యానం అంటే ఒక ప్రార్థన. ధ్యానం అంటే మనలో నిక్షిప్తమైన, మన అంతరంగంలో బంధించబడిన సంపదలని కనుగొనటానికి సహాయం చేసే ఒక ప్రక్రియ. ధ్యానం మనని విశ్వశక్తితో కలపగలిగే ఒక పద్ధతి. ఈ విధంగా ధ్యానాన్ని అనేక రకరకాలుగా నిర్వచించారు. స్వామీజీ ఈ విధంగా చెప్తున్నారు. నేను చెప్పే నిర్వచనము ధ్యానం అంటే ఆ క్షణంలో ఆనంద స్థితిలో ఉండగలగటమే. ఎప్పుడైతే మీరు ఆ క్షణంలో ప్రశాంతంగా ఉండగలరో మీరు ధ్యాన స్థితిలో ఉన్నట్లే. అంతకు మించి మీరు చేసేది ఏమీ లేదు. ధ్యానం మిమ్మల్ని మీ అంతరంగపు ప్రపంచంలోనికి తీసుకువెళ్ళే ఒక చక్కని మార్గం. ధ్యాన స్థితిని పొందటం. ధ్యాన స్థితిని అంటే ఆలోచన తరంగాలు లేని నిశ్చల మానసిక స్థితి. ఎప్పుడైతే ఒక సెకండ్కి, ఒక క్షణానికి మీకు వచ్చే ఆలోచనల సంఖ్య తగ్గుతూ ఉంటుందో అప్పుడు మీరు ధ్యాన స్థితికి చేరుతున్నారు అని అర్థం. ఆలోచనలు పూర్తిగా సున్నా స్థాయికి, అంటే లేని స్థాయికి చేరినప్పుడు సంపూర్ణ ధ్యాన స్థితిలో మీరు ఉంటారు. ధ్యాన మార్గం గురించి మరిన్ని సందేశములకు, ధ్యాన పద్ధతులకు మేము అందించే
మరికొన్ని ఆడియో క్లిప్పులకు మరియు వీడియోలకు దర్శించండి. భగవాన్ నిత్యానంద పరమశివం గారి పుస్తకములకు books.nityananda.org, వారి యొక్క అనేక కార్యక్రమాలకు మరియు సేవలకు దర్శించండి. programs.nityananda.org, వారి యొక్క ప్రధానమైన వెబ్సైట్ www.nityananda.org, వారి యొక్క అనేక ఫోటోలకు దర్శించండి. www.nityanandapedia.org, ఫోన్లో వారి యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి enlightenapp.net, వారి యొక్క ప్రధానమైన టీవీ www.nityananda.tv, కైలాస దేశం యొక్క వెబ్సైట్ www.kailasa.org. మీరు కైలాసవాసిగా అవతలుచుకుంటే kailasavasi.kailasa.org. మానవాళికి జీవన్ముక్తిని ప్రసాదించే పర్యావరణ వ్యవస్థ కలిగి ఉండే కైలాస దేశమును నిర్మించుటకు మీరు తోడ్పడాలని అనుకుంటే వివరములకు ఈ క్రింది వెబ్సైట్ని దర్శించండి. gateway.nityananda.org/kailasa union. ధన్యవాదములు. నిత్యానందం.